Good morning, kids. Happy Christmas. క్రిస్మస్ అంటే ఏంటి పిల్లలు? న్యూ క్లోత్స్. క్రిస్మస్ అంటే ఏంటన్నా? స్టార్. వెరీ నైస్. క్రిస్మస్ అంటే ఏంటి బుజ్జి? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ. వెరీ నైస్. క్రిస్మస్ అంటే ఏంటి చూద్దాం? గిఫ్ట్. గిఫ్ట్ బాక్సా? క్రిస్మస్ అంటే ఏంటి చూద్దాం? అది కూడా తెలుదా సార్? పిల్లలతో ఆడుకుంటూ శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్ ఇస్తారు. శాంటా క్లాస్ గిఫ్ట్ ఇస్తారా? వెరీ నైస్. క్రిస్మస్ అంటే ఏంటి జోయల్? క్రిస్మస్ అంటే హాలిడే. హాలిడేనా? ఎంజాయ్ చేస్తావా? క్రిస్మస్ అంటే ఏంటి శాలం? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే కేక్, క్రిస్మస్ అంటే బిర్యానీ. క్రిస్మస్ అంటే బిర్యానీ, కేక్, కొత్త బట్టలా? వెరీ నైస్. పిల్లలు క్రిస్మస్ అంటే బైబిల్ లూకా చాప్టర్ 2 10-11 ప్రకారంగా అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమాన నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడును మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఆయనను యేసుక్రీస్తు. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మరి వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్స్ కరెక్టే, కానీ లాస్ట్ దాని మీనింగ్ ఏంటంటే ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమాన్. మరి ఆమెమో న్యూ క్లోత్స్ అన్నారు, ఈయనేమో స్టార్, ఈయన ట్రీ అన్నారు, ఆమె గిఫ్ట్, ఈమె శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తారని, ఈయన హాలిడే అని. మరి పిల్లలు దాన్ని బట్టి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ అని. ఇన్ని రోజులు స్కూల్, ఈరోజు హాలిడే వచ్చిందని. ఈయన వచ్చేసి బిర్యానీ అండి, కేక్ అండ్ బిర్యానీ. మరి తెచ్చుకున్నారా బిర్యానీ మీరు? కొత్త బట్టలు, బిర్యానీ అని. మన అందరి ఒపీనియన్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ అవన్నీ కూడా కరెక్టే. దాని వెనుకున్న రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన జన్మించాడు, కాబట్టి ఆయన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. మరి ఇవన్నీ చేయడం మాత్రమే కాదు, ఆయనని ఎప్పుడైతే మనం హార్ట్లోకి రిసీవ్ చేసుకుంటామో, మనలో ఎప్పుడైతే ఆయన జన్మిస్తాడో, ఆయనలో ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో, దట్ ఈస్ రియల్ క్రిస్మస్. హల్లెలూయా.